నమస్కారం, దిశ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నెంబర్ 1. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. సుచిత్రలోని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డిల భూమితో పాటు శ్రీనివాస్ రెడ్డిల ల్యాండ్ సర్వేను ఆపేసిన రెవెన్యూ సిబ్బంది. 15 రోజుల వ్యవధిలో మళ్లీ కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తామని వెనుదిరిగిన అధికారులు. బుగ్గ గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు. సుచిత్రలోని 82వ సర్వే నెంబర్లోని 1.27 ఎకరాలు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డిల భూమితో పాటు 1.05 ఎకరాల శ్రీనివాసరెడ్డిల ల్యాండ్ సర్వేని ఆపేసిన రెవెన్యూ సిబ్బంది. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అభ్యర్థన మేరకు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా సర్వే చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే 15 రోజుల వ్యవధిలో మళ్లీ కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తామని వెనుదిరిగిన జిల్లా రెవెన్యూ అధికారులు. రాజశేఖర్ రెడ్డి కామెంట్స్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమైన మాపై కావాలనే ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గడిచిన 30 ఏళ్ల క్రితమే మేము భూమిని కొన్నామని వెల్లడించారు. 82, 83 సర్వే నెంబర్లలో ఇప్పటికే 6 ఎకరాలకు పైగా డిఫెన్స్ ల్యాండ్ రైల్వే ట్రాక్లో వెళ్ళిందన్న ఎమ్మెల్యే. 82 సర్వే నెంబర్లో కేవలం మిగిలింది మా భూమేనన్న రాజశేఖర్ రెడ్డి. గడిచిన సంవత్సరం క్రితమే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్తో మా భూమిపై కన్నేశారని చెప్పకనే చెప్పిన మర్రి రాజశేఖర్ రెడ్డి. ఏదైనా కోర్టు వ్యవహారంతో మా భూమిని మేము పొందుతామని ఆశాభావం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మా అభ్యర్థన మేరకు 15 రోజులు టైం ఇస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు టైం ఇవ్వడంపై హర్షం. కావాలని ఇదంతా బిల్డింగ్ సిల్క్ మిల్స్ అని అలా ఒక 30 సంవత్సరాలు దీనిలో పెద్ద పెద్ద షెడ్లు పెట్టుకొని ట్యాక్సులు కట్టి ఆ ప్రకారంగా ఇక్కడ నడిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము పర్చేజ్ చేయడం జరిగింది. మేము కొత్తగా పెట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చే ఒక 4 ఎకరాలు ఎవరో అమ్మిన 4 ఎకరాలు వేరే వాళ్ళది ఉంది. వాళ్ళది ఓఆర్సీ కూడా 2వ ఓఆర్సీ. ఆ 2వ ఓఆర్సీ ప్రకారంగా అసలు చేయకూడదు. 2వ ఓఆర్సీ తీసుకున్నారు. వాళ్ళ 4 ఎకరాలు ఈ భూమి పట్టా భూమిలు ఉంటే చాలా మటుకు దీంట్లో మన ఇది ఆర్మీలో పోయింది, రైల్వే లైన్లో పోయింది. దాని 6 ఎకరాలు అమ్మడం, దాంట్లో అది కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎలాంటి సర్వే నోటీసులు ఇవ్వకుండా వచ్చిండ్రు కాబట్టి దాని అభ్యంతరం చెప్తే సప్పుడు దాకా వెళ్ళిపోయిండ్రు. ఇక మీరు అది మీ మీడియా మిత్రుల ఆలోచనకే వదిలేస్తున్నా. ఎందుకంటే మేము ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, నా భూమి నేను చట్టబద్ధంగా కొనుక్కున్న భూమి పైన ఈ విధంగా దౌర్జన్యంగా కొందరు వస్తుంటే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇక కొందరు కనెక్షన్స్ ఉంటారు కదండి, ఎట్లయినా అది ఆ కనెక్షన్లను యూజ్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది పోలీసు రావడం నేనే ఆశ. అంటే లా అండ్ ఆర్డర్ అంటే ఎవరు రాకముందు లా అండ్ ఆర్డర్ ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది? సరే, వైరి వర్గాలు ఇద్దరు కొట్లాడుకుంటే లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఫస్టే పోలీసు వాళ్ళు ఇక్కడ ఒక 100 మంది పోలీసు వాళ్ళు, నేను 5, 6 అని కూడా కాదు. ఇక్కడ ఏసీపీ గారు ఉంటారు, సిఏ గారు ఉంటారు, వాళ్ళ ఎస్ఐలు అందరు ఇక్కడనే ఉంటారు, అలాగే ఎస్బీకి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. లాట్లు పట్టుకొని వస్తారు. మరి ఇవి ఎవరు ప్రోద్బలంతో వస్తున్నాయో మీరు ఆలోచించారు. సార్, మా పత్రాలన్నీ 82 ప్రకారంగా మాకు 1 ఎకరా 27 గుంటలు మాకుంది. మాకు అట్లనే ప్లాట్ల మీద ఒక 10,000 గజాలు 83 సర్వే నంబర్లో ఉన్నాయి. దాన్ని మేము ముందు పెడతాము. మీరే తీసుకెళ్ళి వాళ్ళని అడగండి. 10,000 ఎకరాలు 83లో అది ప్లాటింగ్ అయినది, హెచ్ఎండిఏ ప్లాటింగ్ అన్న.
1 acre 20. మాదక ద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ కేటగిరీలో మొదటి బహుమతిని అందుకున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ సిపి ఈ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ గారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం బుగ్గ గ్రామ పంచాయతీలో బీటీ రోడ్డు నుండి బుగ్గ ఖమ్మం తోగు వరకు తార్ రోడ్డు వరకు బ్రిడ్జి నిర్మాణ పనులకు 5,25,00,000 అంచనా ఖర్చుతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక అధికారులు మరియు నాయకుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం. అనంతరం బుగ్గ గ్రామంలో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 55.4 లక్షల ఖర్చుతో పూర్తి చేసి 10 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులైన కుంజా ముత్తయ్య, సుజాత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 20 లక్షల అంచనా ఖర్చుతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అనంతరం గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో మనుగూరు ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఆర్ఎండ్బి అధికారులు, ప్రభుత్వాధికారులు, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరకిని నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, మనుగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు రైన్ సీజన్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ కూడా క్యాంపులు పెట్టండి. ఈ పంచాయతీ దత్తత తీసుకున్నాను నేను. కేర్ ఉండండి, అన్ని శాఖల వాళ్ళు కూడా కేర్ ఉండండి, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉండండి, విజిటింగ్ లో కూడా ఉండండి. అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ మొబైల్ టీవీ కూడా ఓకే. అంగన్వాడీ మెడికల్ హాస్పిటల్లో మొన్ననే డాక్టర్లు పెట్టినాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బులు ఇది అవుతాయి. మొన్న ఒక నెలలో, ఇది మే నెల, మన ఏప్రిల్ నెలలో ఎంతమందిని ఆపరేషన్ చేసింది? 75 మందికి అమ్మ డెలివరీస్. మన గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్లో సాధారణ డెలివరీస్ ఆపరేషన్ చేయకుండా 78 డెలివరీస్ చేసినారు ఒక నెలలో. మనం ఏంటంటే ఇప్పుడు మనం 100 పడకల హాస్పిటల్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు సిబ్బంది నేర్పించినాం. మనం ఏ ఇబ్బంది లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అంత పేదవాళ్ళు, మీరు అంత గిరిజనులే కాబట్టి డబ్బులు పోతాయి తప్ప రోగం అనేది తగ్గదు. మీరు ఎప్పుడు వెళ్ళాలని 100 పడకల హాస్పిటల్కి వెళ్ళండి, ఏదంటే అది ఉంది. మంచిగా వైద్యం చేయించుకొని డాక్టర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా ఏమ్మా? బయటకు పోతే డెలివరీ ఏమైనా గర్భిణీ స్త్రీ ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నార్మల్ డెలివరీ చేయాల్సి వచ్చి ఉన్నా వాళ్ళు ఏం చెప్తారు? ఆపరేషన్ చేయాలంటారు. కడుపులో బిడ్డ అడ్డం పడ్డది, ఇంకోటి కారణాలు చెప్తే తల్లిదండ్రులకి ఏంటంటే చెమటలు పడతాయి అన్నట్టు. పేదవాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవు. ఒక ఆపరేషన్ చేయాలని ఎంత 30 నుంచి 35 వేలు తీసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేస్తే ఫ్రీగా, డబ్బులు తీసుకోరు. గవర్నమెంట్ వైద్యం బాగుంది. మొన్ననే సిబ్బందిని డాక్టర్లు వేసాము. మంచిగా మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి. డబ్బులు మీకు ఎందుకంటే ఖర్చు కావు. ఇక్కడ డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, హెల్త్ క్యాంపులు మంచిగా పెడుతున్నారా? మన ఊర్లలో డాక్టర్లు మంచిగా చూస్తున్నారా? ఏంటి సంతోషమేనా మీరు? ఎవరు చెప్పండి, ఆడబిడ్డలు ఎవరు చెప్పండి. అట్లుంటే అంతేనా? రైట్. నెల బిల్లులు కట్టేది 0 బిల్లు వస్తా ఉంది. మీ ఇంట్లో లైట్లు తిరిగినా, మీ ఇంట్లో ఫ్యాన్ తిరిగినా కానీ 200 ఇంట్లో మనం కరెంటు వాడుకోవచ్చు. అటువంటి పేదవాళ్లకు నాకు తెలిసి ఇక్కడ అందరికీ ఫ్రీ కరెంట్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అట్లా ఫ్రీ కరెంటు పథకం, గ్యాస్ బండ్ అయిపోతే 500 మీ అకౌంట్లో పడే కార్యక్రమం. అవే కాకుండా రేషన్ కార్డులు ఇవాళ కొత్త రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. గతంలో ఎవరు ఇవ్వలేదు. ఇందిరా మిల్లు కూడా పథకం స్టార్ట్ అయింది. ఇలా గ్రామ సభలో మొన్న కూడా ఇందిరా మిల్లు ఇక్కడ మనం ఇచ్చాం నా కోటాలో. అందరూ కూడా త్వరితగతిన కట్టుకోండి. మీరు 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2004లో 35,000 ఉండేది స్కీము. కానీ ఈ రోజున 5 లక్షలు పూర్తి సబ్సిడీతో మన గవర్నమెంట్ కట్టిస్తా ఉంది. సొంత ఇంటికల నెరవేర్చే కార్యక్రమానికి మన గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. ఇవాళ మాటిస్తా ఉన్న ఈ బుగ్గ పంచాయతీలో
ఖమ్మం తోగులో అటు బుడుగల వస్తుంది. అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి విడతల వారిగా సంవత్సరానికి నాకు వచ్చే ఇందిరం మిల్లల్లో అందరికీ ఇందిరం మిల్లు కట్టిస్తానని ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లెక్టా డిజైనర్ షోరూమ్ను సినీ నటి అనన్య ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్యక్రాంతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ పార్లమెంటు సభ్యులు బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి పార్టీకి సంబంధించిన డిజైనింగ్ వేర్ తయారు చేసి అందించబడుతుందని, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా లెక్టా డిజైనర్స్ను సంప్రదించాలని కోరారు. నాకు అబద్ధాలు చెప్పి అవసరం లేదు, అందరూ తెలిసి ఎంత ఫేర్ ఉంటుంది. ఈ వ్యాపార స్థలము ఒకటి కాదు, రెండవది. ఈ రెండవది కాస్త 12 కావాలి. 12 అయ్యి ఆ స్వామివారి పట్టుకుంటారని చెప్పేసి ఆ వారిని అందరూ కూడా స్వామివారి అమ్మవారు సార్ అందరూ ఒకసారి ఈ కెమెరా చూడండి ప్లీజ్. ఈ కెమెరా సరే అన్నం కష్టం అశోకశ్చమక్షమావహ జీవనం చ దశో దిశః. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణవతిపుష్టాం చంద్రామిరణ్మయీం తామమావహ జాతవేదో లక్ష్మీమలమగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషాణః అశ్వపూర్వానుపమధ్యామస్తినాహార ప్రబోధినీం శ్రియం దేవాం తామిభోపయస్యం చంద్రాం ప్రవాసాం యస్సాం జ్వలంతిం శ్రియం వెళ్ళిపోతే ఎక్కడ వెళ్తారన్నా? ఎక్కడికి వెళ్ళిపోతాం? ధ్రువం ధ్రువం ఏతత్సోమోర్తకాలే సూర్యాదీనాం నవానాం గహనమత్యంతానుకూల్యతా బలసిద్ధిరస్తో తదేవ లగ్నం సుదినం తదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ప్రయత్నం స్మరామి. ఓం ధ్రువం తే రాజా వర్ణో ధ్రువం దేవ. అన్ని బ్రైడల్ వేర్ నుంచి అంటే బాబు పుట్టినప్పటి నుంచి జరిగే అకేషన్స్ అన్నిటికీ మన దగ్గర డ్రెస్సెస్ ఉంటాయి. సో అంటే 1 year బర్త్డేకి కానీ కోంబోస్ ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి, వెడ్డింగ్స్కి బ్రైడల్ వేరు, అది కూడా కోంబోస్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాంబినేషన్స్, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి, హుందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. సో వీ విల్ గివ్ యూ ద బెస్ట్ డిజైన్స్. మీకు చాలా యూనిక్గా మీకు సెట్ అయ్యేవి మేము కన్సల్టేషన్లో ఇచ్చేసి మీకు ఏవి బెస్ట్గా సూట్ అవుతాయో అవి మేము చెప్పేసి మీకు బెస్ట్ డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అండ్ అందరు రీచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు హబ్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 8లో లెక్టా డిజైనర్ స్టోర్ లాంచ్ ఈవెంట్కి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ మంచి డిజైన్స్ చూసిన తర్వాత వీళ్ళు ఎంత స్పెషలైజ్డ్గా ఒక్కొక్క పీస్ని ఎంత ఇష్టంగా క్రాఫ్ట్ చేస్తారో నాకు అర్థమైంది. చాలా మంచి డిజైన్స్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి మనం ఒక డిజైనర్ స్టోర్ని కనుక్కున్నాం, ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడికి మనం ఏ ఈవెంట్కి వచ్చినా ఇక్కడికి వచ్చేసి మనం డిజైన్ చూసుకొని మనకి నచ్చిన అవుట్ఫిట్స్ని కొనుక్కొని వెళ్ళొచ్చు అని నాకు అర్థమైంది. సో మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని మంచిగా మీకు కావాల్సిన అవుట్ఫిట్స్ని మీరు రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్లో 2 మహిళలు మృతి. మృతుల వివరాలు: కుమ్మరి ఊసన్న కూతురగు కుమారి శిరీష స్థానిక సరస్వతి శిశు మందిర్లో 5వ తరగతి చదువుతోంది. ఎక్లాస్పూర్ శివారు బార్డర్ కర్ణాటక రోడ్డు మలుపునందు కర్ణాటక బస్సు మరియు జీప్ యాక్సిడెంట్లో దుర్మరణం చెందింది. కర్ణాటక రాష్ట్రం శ్రీపురం గ్రామ నివాసి హనుమంతి వయస్సు 50 సంవత్సరాలు కూడా చనిపోవడం జరిగింది. ఊసన్నను మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్కు రెఫర్ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించారు నారాయణపేట వ్యవసాయ మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్.
రైతులకు రుణాలన్నీ మాఫీ చేసి రుణ విమోచన చట్టాన్ని చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో మక్తాల్ మండల కేంద్రంలోని గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమానికి అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి రాము హాజరై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మక్తాల్ పిసిసి సెంటర్ దగ్గర రైతులను కలిసి మాట్లాడడం జరిగింది. గతంలో రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసి కేంద్ర ప్రభుత్వం సామీనాథ్ కమిషన్ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చు 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, ఇది రైతులకు చట్టపరంగా దొరకాలని, దీనికి అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనసాగాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తోందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని ఏయుకేఎస్ ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రైతుల ప్రయోజనం పనంగా పెడుతున్నందువల్ల వీరిని మోసపుచ్చడమేనని, అందువల్ల ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకం పని రోజున 200 రోజులకు పెంచాలని, కూలీ రోజుకు 600 ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలు పెంచాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ఇదే విధంగా స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వలస కార్మికులు, కౌలు రైతుల హక్కులను ప్రభుత్వం గుర్తించాలని ఎస్కేఎం డిమాండ్ చేసిందని అన్నారు. ఆ ఖర్చులు కాకుండా మీకు అదనంగా మనకు లబ్ధి చేకూరుస్తాము అనే రకంగా వాళ్ళు మాట్లాడినారు. మన భారతదేశంలో ఒక క్వింటాల్ వరి పండించడానికి ప్రభుత్వం వేసినటువంటి లెక్కల ప్రకారంగానే 2200 ఖర్చు వస్తుంది, 2200 ఖర్చు వస్తుంది. అయితే వాళ్ళు ఏమని చెప్పారంటే 2200 కాకుండా అదనంగా ఒక 50% కలిపి 2200 దానికి ఒక 1100 కలిపితే 3300 అయితే ఒక క్వింటాల్కి. ఈ రకమైనటువంటి ధర ఇస్తాము అని చెప్పి అంటే మనం అందరం కూడా సంతోషపడతాం. కానీ ఆ దానికి సంబంధించి 310 రూపాయలు మనకు ఈ వరి క్వింటాల్ కొనడం అనేది మనకు జరుగుతూ ఉంది. ఈ దానికి అంటే ఇది ఒక గ్యారంటీగా ఉంటుంది అని అంటే మన బయట మార్కెట్లో కొనికపోతే ఈ ధర ఉండదు, అమ్మనికి పోతే అది 1600 1700 ఉంటుంది. లేదు దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనే దాంతో అనేక రకాలైనటువంటి తరుగు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏంది, ఎందుకు ఇట్లా ఉండాలి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. రైతుల పరిస్థితులు అంతగానో బాగా ఉన్నవా అని ఆలోచన చేసినప్పుడు చాలామంది అప్పుల పాలై పెట్టుబడులు పెట్టి ఓపస్ రాకుండా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నది. రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా, లేకపోతే ఇంట్లో పిల్లల్ని చదివించుకోవాలనుకున్నా, ఏమైనా ఇంత అనారోగ్యం పాలైనప్పటికీ ఉండే భూములు ఇంత అమ్ముకొని వలసపోయే పరిస్థితులు ఈ దేశం లోపల దాపురిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం ఆలోచన చేసి కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని, రైతులకు సంబంధించి పెట్టుబడులు ఏవైతే ఉందో పెట్టుబడి సహాయాన్ని వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పన్నారు. దాన్ని ఆపూర్తి చేయకుండా రేవంత్ రెడ్డి 12,000కు దాన్ని కుదించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రుణమాఫీని కూడా 2 లక్షల వరకు చేస్తామని చెప్పన్నారు. అది కూడా అరకొరనే చేసి దాన్ని కూడా కొంతమందికి మాత్రమే చేసి దాదాపు 40-50% మందికి ఇప్పటికి కూడా ఆ రుణమాఫీ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పి మనం ఈ అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉండే యావత్ రైతాంగం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి పోరాటం చేస్తే కానీ ఈ సమస్యల పరిష్కారం అయితే మనం ఒక ఐక్యంగా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని వాగ్దానాలైనా చేసి ఎన్నికల్లో నమ్మించి ఓట్లు తీసుకొని అధికారంలోనికి రావడానికి మాత్రమే రైతాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందుకోసం అని చెప్పి భవన్ చెప్పినట్టుగా 523 సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఒక్కటయ్యి ఈ 20కి బంధు అంటే గ్రామీణ బంధు కోసం పిలిపించింది. అది జూలై 9కి వాయిదా పడింది. ఈ దేశంలో ఉండే అంతర్గతంగా ఉండే యుద్ధాలు ఇటువంటి పరిస్థితులలో మనం రైతులు ఈ దాన్నంతా కూడా గ్రహించి ఒక తాడిపైకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఆ రకంగా ఉండాలని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో వాటిని తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఐక్యం కాకుండా సమస్యల పరిష్కారం కాదు. అడగకుండా అమ్మాయినైనా అన్నం పెట్టాలన్నట్టుగా మనం అడగకుండా ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మనల్ని ఆదుకునే పరిస్థితి ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం పోరాడి మన హక్కుల్ని సాధించుకుందాం, పోరాడి మన కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కొత్తగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. నిర్మలానంద రామరెడ్డి రాజయోగి ఆశ్రమంలో అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ 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 నిర్మలానంద రామరెడ్డి రాజయోగి ఆశ్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్కుమార్ రెడ్డి సందర్శించి ఆశ్రమంలో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలానంద రామరెడ్డి రాజయోగి
ఆశ్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు కళ్యాణ మండపానికి షెడ్డు నిర్మాణం, వంటశాల కోసం షెడ్డు నిర్మాణాలు చేపట్టాలని ఆశ్రమ నిర్వాహకులు తన దృష్టికి తీసుకొచ్చారని, ఆయా పనులను పూర్తి చేసేందుకు తన ఫౌండేషన్ కృషి చేస్తోందని హామీనిచ్చారు. ఆశ్రమంలో మిగిలిపోయిన మిగతా పనులను దశలవారీగా చర్యలు చేపడతామన్నారు. ఎందుకంటే పిల్లలే రేపటి పౌరులుగా కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి. నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయభాను, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిరి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడారి ప్రదీప్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి బీహార్ దర్భంగాలో రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసనగా నరేంద్ర మోడీ మరియు నితీష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడారి ప్రదీప్, జిల్లా జనరల్ సెక్రటరీ సుధీర్ కుమార్, దమ్ముగూడెం మండల అధ్యక్షుడు సిద్ది ప్రవీణ్, చెర్ల మండల అధ్యక్షుడు జితేంద్ర, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు చింతరాల అరుణ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మణికంఠ నాగరాజు, సాయి సాంగి, గొడుగు సాయి, ఎంబి రాజు, సాయి భార్గవ్, రేవంత్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. बीजेपी मंडी వైఖరి देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद. మోడీ మండి వైఖరి నశించాలి, మోడీ మండి వైఖరి నశించాలి. వెనక్కి తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసులని, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసులని, వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసులని, వెనక్కి తీసుకోవాలి. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, डाउन डाउन. देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी. नशिंचाली बीजेपी, नशिंचाली बीजेपी मंडी వైఖరి, नशिंचाली बीजेपी मंडी వైఖరి. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. नशिंचाली बीजेपी मंडी వైఖరి, नशिंचाली बीजेपी मंडी వైఖరి. डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी. నేషనల్ ప్రెసిడెంట్ ఉదయభాను చిప్ గారు, అలాగే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిరి శివచరణ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు బీహార్లో పర్యటిస్తున్నారో ఒక అంబేద్కర్ హాస్టల్లోకి వెళ్ళడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారికి పర్మిషన్ ఇవ్వకుండా అడుగడుగున అడ్డుకొని రాహుల్ గాంధీ గారిని నిర్బంధం చేయడం, రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. బీజేపీ మొండి వైఖరి ఇకనైనా నశించి రాహుల్ గాంధీ గారు బయటకు వస్తేనే బీజేపీ పార్టీ భయపడే పరిస్థితిలో ఉంది ఎన్డీఏ కూటమి. ఎక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని ఇంట్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ఇంటికే నిర్బంధం చేసేలాగా ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. రాహుల్ గాంధీ గారికి ప్రతి చోట అడ్డంకులు ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ గారిని ప్రతి ఒక్క ప్రధానమంత్రిగా చేసే వరకు ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికుడు ప్రతి నిద్రపోరని, అహర్నిశలు రాహుల్ గాంధీ కోసం కష్టపడతారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారని, రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు ఒక యూత్ కాంగ్రెస్ సైనికుడు కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ప్రధాని చేస్తామని, అలాగే రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో భారీ చోరీ. వ్యాపారి షాహిముద్దీన్ ఇంట్లో చోరీ. 75 తులాల బంగారు నగలు, 2.5 లక్షల నగదు చోరీ. భారీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స. షాహిముద్దీన్ శుక్రవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ఆసుపత్రికి పయనం. ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించిన ఆగంతకులు. షాహిముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొల్లెం పెట్టిన నిందితులు. దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి రాత్రి చాలాసేపు తిష్టవేసిన నిందితులు. ఫ్రిడ్జ్లో పండ్లు తిని బీరువాలో బంగారం, నగదు, ఇతర వస్తువులు చోరీ. చోరీ అనంతరం నగదుతో ఉడాయించిన నిందితులు. తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి వచ్చిన షాహిముద్దీన్ దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు. ఘటన స్థలానికి చాదర్ఘాట్ పోలీసులు, క్లూస్ టీం, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. స్కెచ్ చేసుకున్నాను నన్ను స్కెచ్ చేసుకున్నావా? థర్డ్ ఫ్లోర్కి ఒక ఫ్యామిలీ ఉంటుంది సార్. అవును సార్. అక్బర్బాద్ కాదు సార్, ఆలంపుర కాంట్రాక్టర్. अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद फ़हीमुद्दीन है। रात में मेरे घर पे चोरी हो गई भाई। मैं मेरे बाजू से मोबाइल लेके चले गया और दरवाज़ा लगा दे के वो पहले आके घुस के आने के पहले मेरे पास से मोबाइल ले लिया, वो लेके दरवाज़ा लगा दिया। तो मेरे को पता नहीं है। मैं जब उठा नींद में से 3:30-4 बजे के टाइम करीब उठ के मैं जब देखा मोबाइल देखा तो मोबाइल नहीं है बाजू। तो फिर मैं दरवाज़ा खोलने की कोशिश किया, दरवाज़ा अंदर से लगा हुआ था। तो फिर मैं देख के बोला, बेटी को आवाज़ दिया तो बेटी बोली मेरे को नहीं मालूम। तो फिर मैं जब खिड़की में से हाथ डाल के दरवाज़ा खोल के जाके देखा तो पूरा सामान बिखरा हुआ है, सोना वगैरह सब चोरी होगा। आपको आवाज़ वगैरह आई? मेरे को आवाज़ वगैरह कुछ भी नहीं आई मेरे को। तो उन्हें आया कहाँ से आपके घर में? पीछे से रास्ता है भाई, हमारे किचन में से रास्ता है, खिड़की है, खिड़की में से आया वो हो सकता। खिड़की खुली रहती क्या है? खिड़की खुली नहीं रहती, अनुमान तो खुली नहीं रहती हमेशा, बस रात में भूल गया लगाना जी। कितना था सोना? 75 तोले था सर, 2 लाख कैश था जी। और उसके अलावा कोई चीज़ें थी? और मेरे राडो घड़ी थी, कैमरा था, बहुत सारा सामान था जी। और इससे पहले भी कुछ ऐसा वाक़या हुआ था क्या? नहीं, कभी नहीं हुआ ऐसा, पहली बार हुआ? पहली मरतबा। एग्जैक्ट आपका ये घर है कहाँ? ये आजमपुरा कांटे के सामने है, मलकपेट स्टेशन का पीछे का हिस्सा लगता है मेरे को जी। टाइम एग्जैक्ट क्या हो रहा था कुछ आप उठे वक्त आते? 3:30 पौने 4 हो रहे थे जी। फिर आप पुलिस को इन्फॉर्म करो उसके बाद? हाँ, मेरे भतीजे को फ़ोन किया, बेटी के फ़ोन से फ़ोन किया मैं जी। तो भतीजा आया, आके डायल 100 को फ़ोन किया तो जब पुलिस वाले आए। कौन सा पीएस लगता था? चादरघाट पीएस लगता था। हाँ, फिर आपको किसी पर डाउट है, शक है, क्या है? नहीं, अल्लाह बेहतर जानता, मैं किसी पर शक तो नहीं कर सकता मैं। नहीं, कोई ऐसा है? अल्लाह ही बेहतर जानता हूँ। नहीं, कोई भी ऐसा आ सकता ना? नहीं, कोई मेरा दुश्मन नहीं है ना, मैं किसी से दुश्मनी नहीं मेरी आज तक जी। इससे पहले तो कुछ भी ऐसा नहीं, नहीं, कोई ना झगड़ा नहीं हुआ, नहीं किसी से नहीं। किसी की इत्तला थी या फिर नहीं, नहीं।
बस किसी को भी इत्तला नहीं थी? मेरे को खुद याद नहीं था भाई, मेरे को भी नहीं मालूम, हमारी बीवी जब रखी तो मैं तो घर में कौन कौन थे आप लोग जब? मेरी बेटी मैं थे बस, मेरी वाइफ हॉस्पिटल में थे, मैं इतना होने के बाद आए उन्होंने। तो पुलिस तो आई भाई, ब्लू टीम भी आके देखी, चेक करी पूरी, और क्या बोलते डॉग को भी लेके आए थे। तो पूरा कार्रवाई चल रही है अभी, इंशाल्लाह देखो मिलता बोल के इत्मीनान तो दे रहे पुलिस वाले, कहीं भी नहीं आएगा, मोबाइल है मोबाइल। పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. ఇక్కడికి రోజు వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉంటారు. బ్రిడ్జ్ సెంటర్లో బస్సు దిగగానే భక్తులు కాలినడకన కరకట్ట కింది మార్గం నుండి రామాలయానికి పయనిస్తూ ఉంటారు. ఈ వేసవి సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. భద్రాచలంలో ఎండవేడి 42 డిగ్రీల వరకు ఉండటంతో దాహార్తి తీర్చుకోవడానికి భక్తులు మంచినీటి కోసం వెతుకులాడతారు. కరకట్ట మార్గంలో ఎటువంటి దుకాణాలు ఉండని కారణంగా భద్రాచలం గ్రామ పంచాయతీ వారు బ్రిడ్జ్ సెంటర్ నుంచి రామాలయానికి చేరుకునే వరకు వరుసగా 3 చోట్ల భక్తుల సౌకర్యార్థం చల్లని మంచినీరు అందించాలని మంచినీటి ఫ్రిడ్జ్లను గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసు ప్రపంచంలోనే నెంబర్ 1. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. సుచిత్రలోని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డిల భూమితో పాటు శ్రీనివాస్ రెడ్డిల ల్యాండ్ సర్వేను ఆపేసిన రెవెన్యూ సిబ్బంది. 15 రోజుల వ్యవధిలో మళ్లీ కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తామని వెనుదిరిగిన అధికారులు. బుగ్గ గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.